హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ట గార్డెన్. నేను సంపూర్ణ. ఈరోజు వీడియోలో మరి హార్వెస్ట్ ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాము. వంకాయలు ఉన్నాయండి, చాలా బాగా మంచి సైజు వచ్చినాయి చూడండి. మనం ఇచ్చే ఫర్టిలైజర్స్కి చాలా బాగా వస్తున్నాయండి బ్రింజాల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి కదా, ఇవి మంచి షైనింగ్ ఉన్నాయండి. బ్రింజాల్స్ చాలా బాగా వస్తున్నాయి. చూడండి ఇంత సైజ్ అయ్యింది, లేతగా ఉంది చాలా. ఇవి ముసుగు వంకాయలు అన్న ప్లేస్లో ఈ వంకాయలు వచ్చినాయండి, కానీ ఇవి కూడా చాలా బాగున్నాయి చూడటానికి. ఇదిగోండి ఎక్కువ కూడా వస్తున్నాయి ఇవి. ఇదిగోండి ఇదిగోండి ఇక్కడ ఇంకోటి ఉంది. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇట్లా స్ట్రైప్స్ ఉన్నాయండి వీటి మీద. ఇవి ఒక హాఫ్ కేజీ వరకు, హాఫ్ కేజీ కంటే కూడా పైనే కనిపిస్తున్నాయండి కొన్ని బ్రింజాల్సే. చూడండి ఇవన్నీ ఒక రకం బ్రింజాల్స్ అండి. ఇవే దగ్గర మనకు హాఫ్ కేజీ పైన అయిపోయినాయి. ఇప్పుడు ఇవి ఇంకో రకం. ఇవి మన పర్పుల్ జంబో బ్రింజాల్స్ కదా. ఇక్కడ ఒకటి ఉందండి. ఇక్కడ ఒకటి ఉందండి. ఇక్కడ ఒకటి ఉందండి. ఇక్కడ ఒక బ్రింజాల్ ఉంది. ఇక్కడ ఒకటి. చాలామంది అడుగుతున్నారండి బ్రింజాల్స్కి ఏమి ఇస్తున్నారు మీరు అనేసి. మనం ఇచ్చే ఫర్టిలైజర్సేనండి. నేను మీకు చూపిస్తున్నాను కదా, చూడండి మంచిగా హెల్దీగా వస్తున్నాయి అన్నమాట. ఫర్టిలైజర్ మస్టర్డ్ కేక్ది మరి కొన్ని ఫర్టిలైజర్స్ నేను మీకు చూపిస్తున్నాను ఈ మధ్యలో. మీరు రెగ్యులర్గా చేయండి. అవి మంచిగా మనం రెగ్యులర్గా చేస్తుంటే మంచి కాప్ అనేది మనం గార్డెన్ నుండి తీసుకోవచ్చు. చూడండి మనకి ఇలాంటి సైజు 4 ఉంటే సరిపోతాయి. ఇక్కడ ఒకటి ఉందండి. ఈరోజు అయితే 2 కేజెస్కి పైనే వచ్చినాయండి వంకాయలన్నీ కూడా. ఇదిగోండి చిన్నగా ఉంది. ఇక్కడ బీరకాయ ఉందండి. ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి.
గోంగూర అండి, గోంగూర తెంపుకుందాం. ఈసారి సీడ్స్ గివ్ అవేలో నేను ఒక 10 మెంబర్స్కి నేను ఇద్దాం అనుకుంటున్నానండి. 10 మెంబర్స్కి 10 టైప్స్ సీడ్స్, 10 రకాల సీడ్లు 10 మందికి ఇస్తానండి. గమనించండి. మీరు సీడ్స్ కావాలనుకున్న వాళ్ళు నాకు కమెంట్స్లో రాయండి. నేను ఈ వీక్లో చేసే వీడియోస్లలో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇవాళ కాదండి, నేను ఈ వీక్లో చేసే వీడియోస్లలో అంటున్నాను. మరి మీరు కనెక్టెడ్గా ఉండండి. కనెక్టెడ్గా ఉంటే మీకు తెలుస్తుంది నేను ఏ వీడియోలో నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానని. మరి ఆ రోజు మీరు మీ డీటెయిల్స్ అవన్నీ కూడా ఫిలప్ చేస్తే నేను మీకు సీడ్స్ పంపించడానికి అవకాశం ఉంటుందండి. కొత్తగా గార్డెనింగ్ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము. చాలామంది అయితే నాకు కమెంట్స్ పెడుతున్నారు, మరి వాళ్ళ డౌట్స్ అడుగుతున్నారు, వాళ్ళ గార్డెన్స్ చూపిస్తున్నారండి. ఎంతో బాగా పెంచుకుంటున్నారు చాలామంది. అసలు మంచిగా అనిపిస్తుంది వాళ్ళ గార్డెన్స్ చూస్తుంటే. మరి నన్ను కొన్ని డౌట్స్ కూడా వాళ్ళు అడుగుతున్నారు. నేను కూడా వాళ్ళకు కొన్ని టిప్స్ నేను షేర్ చేస్తున్నానండి. నన్ను కూడా వాళ్ళు ఎంతో ఎంకరేజ్ చేస్తున్నారండి. నిజంగా నన్ను ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నేను వీడియోలో మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా అందరు కూడా. మరి అందరికీ కూడా థ్యాంక్స్. ఇంకా కూడా గార్డెనింగ్ కొత్తగా చేసే వాళ్ళకి అందరికీ కూడా మనము సీడ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేద్దామండి. మరి ఇప్పుడు లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళల్లో కాకుండా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు సీడ్స్ కావాలని నేను పంపిస్తానండి. ఒక 10 మెంబర్స్ని అయితే ఈసారి సెలెక్ట్ చేస్తానండి. గమనించండి. ప్రతిసారి అంటే ఎక్కువ మంది కంటే నాకు కూడా టైం ఎక్కువ అవుతుంది కదా. ఒక 10 మెంబర్స్కి ఇద్దాం అనుకుంటున్నాను. ఈసారి అయితే 10 మెంబర్స్కి ఇస్తాను. ఇక్కడ కూడా ఒక గోంగూర మొక్క ఉందండి. ఇది కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము. మనకు ఇట్లా 1-2 మొక్కలు ఉంటే సరిపోతాయండి. చాలా పెట్టాల్సిన అవసరం లేదు. గోంగూర మనం ఇలా ఆకాకు మనం తెంపేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనకు కొత్తగా ఆకులు వచ్చేస్తాయి. మొన్నటిసారి గివ్ అవేలో సీడ్స్ తీసుకున్న వాళ్ళందరూ కూడా అందరూ నాటినరని నేను అనుకుంటున్నాను. మరి మంచి ఈల్డ్ తీసుకుంటారండి మీరందరూ కూడా. మరి మంచి ఈల్డ్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మంచి సీడ్సే నేను ఇచ్చినానండి. నేను ఎక్కడి నుండి అయితే నేను తెచ్చుకుంటానో గార్డెన్ కోసము అవే సీడ్స్ నేను మీకు అక్కడి నుండే తీసుకొచ్చి నేను పంపించినాను. ఈసారి క్లవ్ బీన్స్, రెడ్ తోటకూర కూడా ఉంటుందండి గివ్ అవేలో. లాస్ట్ టైమే నేను క్లవ్ బీన్స్ సీడ్స్ అనుకున్నాను, కానీ అవి అప్పటికి ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడైతే మంచిగా రెడీ అయిపోయినాయి. అవి కూడా మనం ఆ సీడ్స్ కూడా తీసుకుందాం ఈరోజు. ఎర్ర తోటకూర సీడ్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి కదా. ఈ నెమలి తోటకూర అయితే ఇంకా టైం పడుతుంది కొంచెము. ఇవి ఇంకా కావాలి, అవుతున్నాయి. ఇవి కొద్ది టైం పడుతుందండి. అవి మళ్ళీ నెక్స్ట్ టైం గివ్ అవేలో ఇచ్చేవారికి సీడ్స్ వస్తాయి.
బిగినర్స్ ఏం సీడ్స్ పెట్టుకోవాలని అడుగుతున్నారండి కామెంట్స్లో. ఫస్ట్ బిగినర్స్కి అయితే మనము స్టార్టింగ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసేవాళ్ళు మనము తోటకూర, పాలకూర, మెంతికూర ఇలాంటి ఆకుకూరలతో స్టార్ట్ చేసుకుంటే మనకు కూడా మోటివేషన్ వస్తుంది అనమాట. ఎందుకంటే మంచిగా సక్సెస్ అవుతామండి. ఆకుకూరలు చాలా ఈజీగా పెరుగుతాయి, మనకు సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మనం పెంచే కూరగాయలు పెంచడానికి కూడా మనకు ఇంట్రెస్ట్ ఉంటుందండి. చాలా మట్టుగా అయితే అందరు కూడా ఆకుకూరలతోనే స్టార్ట్ చేస్తారు గార్డెనింగ్. చాలా బాగా వచ్చింది ఈసారి పుంటికూర అంతా కూడా. ఇట్లా మనం కొమ్మలు కట్ చేసేసినా కూడా మళ్ళీ ఎక్కువ కొమ్మలు వచ్చేసి మనకు ఎక్కువ వస్తాయి అన్నమాట, బ్రాంచెస్, ఆకులు. ఇక్కడ చుక్కకూర ఉందండి. నేను ఇది అప్పుడప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాము. ఇంకా అవసరం ఉన్నప్పుడు ప్రతిసారి వీడియో చేయం కదండి. ఇది మీకు చెప్తూనే ఉన్నాను, 4-5 ప్లాంట్స్ మాత్రమే ఉన్నాయి దీంట్లో. చాలా బాగా వస్తుంది. ఇది కూడా మనము ఎక్కువ పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఒక 4-5 విత్తనాలు ఇట్లా పెట్టినామనుకోండి చాలు, చాలా బాగా వస్తుంది. క్లవ్ బీన్స్ అండి, ఇవన్నీ కూడా డ్రై అయిపోయినాయి. చూడండి ఒక్కసారి నేను ఇన్ని సీడ్స్ వదిలే వరకు అంతా చెట్టు అంతా కూడా డ్రై అయిపోయింది. వీటిలో ఇట్లా ఉంటాయండి సీడ్స్. ఇదిగోండి, ఒక్కో దాంట్లో 2 సీడ్స్ ఉంటాయి, ఒక్కో దాంట్లో 4 సీడ్స్ ఉంటాయి. దీంట్లో 4 సీడ్స్ వచ్చినాయి చూడండి. ఇట్లా చాలా తొందరగా మనకు ఇవి జర్మినేషన్ అవుతాయండి సీడ్స్. ఈ పెద్ద పెద్దగా ఉన్న వాటిలల్లో 4 సీడ్స్ ఉన్నాయండి. చూడండి బాగున్నాయి. మీకు ఓ 2 సీడ్స్ పంపించిన ఒక్క సీడ్ మీకు జర్మినేషన్ అయినా కూడా అంటున్నాను, ఒక్కటి జర్మినేషన్ అయినా మీకు చాలు సరిపోతాయి. మళ్ళీ మీరు విత్తనాలు కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ వర్షము అట్లా వచ్చింది అనుకోండి కింద పడిపోతాయి. ఇంకా విత్తనంలో నుండే ఇవి మొలకలు వస్తున్నాయి చూడండి. మనము చెట్టు పైన వదిలేసినాను కదా సీడ్స్ కోసము, దాంట్లో నుండే ఇవి స్టార్ట్ అయిపోయినాయి. మరి ఇవి ఎట్లా వస్తున్నాయో అర్థం కాలేదు. ఇన్ని సీడ్స్ అయితే వచ్చినాయండి. ఇన్ని సీడ్స్ వచ్చినాయి. ఇక్కడ పెరుగు తోటకూర ఉందండి, హార్వెస్ట్ చేసుకుందాము. చాలా బాగా వచ్చింది చూడండి. ఇదిగోండి, ఇవ్వండి ఈరోజు హార్వెస్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. బోలెడన్ని వంకాయలు వచ్చినాయండి ఇవాళ. మరి 2 kgs పైనే ఉంటాయి వంకాయలు.
బీరకాయలు, ఆకుకూరలలో తోటకూర, చుక్కకూర, గోంగూర ఇవన్నీ కూడా వచ్చినాయండి. క్లవ్ బీన్స్ సీడ్స్ కూడా మనం హార్వెస్ట్ చేసుకున్నాము. చూడండి క్లవ్ బీన్స్ సీడ్స్ కూడా అక్కడ ఉన్నాయి. మరి సీడ్స్ కావాలనుకునే వాళ్ళు నాకు కామెంట్స్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. అందరు కూడా మరి చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరి సపోర్ట్కి మరొకసారి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇట్లానే నన్ను సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇంకా నేను చేస్తాను. మరి వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.